ఇటు బతుకు బండికి బ్రేక్ పడింది. ప్రతిరోజు గిర్రన తిరిగే జీవన చక్రం ఆగిపోయింది. గతంలో లోడింగ్ అన్లోడింగ్లతో కార్మికులు యజమానులు ఎంతో బిజీగా గడిపేవారు. ఇప్పుడు ఆ హడావుడి కనిపించడం లేదు. లారీ హారన్ మూతలు వినిపించడం లేదు. దీంతో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు వేలాది లారీలతో కలకలలాడిన ఆ ప్రాంతం ఇప్పుడు ఎందుకు వెలవెలబోతోంది? ఈ సంక్షోభానికి కారణం ఏంటి? ఇది పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు. సాలూరు అనగానే టక్కును గుర్తొచ్చేది లారీ మోటార్ పరిశ్రమ. రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది ఈ లారీ మోటార్ పరిశ్రమ. సాలూరు పట్టణమంతా ఎప్పుడూ లారీలతో హడావిడిగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఇంట్లో లారీ యజమానులు, లారీ కార్మికులు ఉండడం సర్వసాధారణం. ఇక్కడి నుంచే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా తమ రవాణా సేవలు అందిస్తుంటారు. గతంలో ఇక్కడ 3000కు పైగా లారీలుండేవి. ఇవే కాక విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతాల్లో మరో 1000 వరకు ఉంటాయి. ఇక్కడి నుంచి లారీలు ఎక్కువగా వైజాగ్, రాయ్పూర్ మధ్య తిరుగుతుంటాయి. ఇక్కడి నుంచి సుమారు 2000 లారీలు నిరంతరం రవాణా చేస్తుంటాయి. ఈ లారీ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కార్మికులు జీవనోపాధి పొందుతుంటారు. అలాంటి సాలూరు లారీ పరిశ్రమ ఇప్పుడు నిర్వహణ భారంతో అల్లాడుతోంది. పెరిగిన డీజిల్, స్పేర్ పార్ట్స్ ధరలతో పాటు ప్రభుత్వ పన్నులు పెను ప్రభావం చూపుతున్నాయి. లారీ తిప్పడం అంటే చాలా బాధాకరమైన పరిస్థితిలో ఈరోజు నడుస్తుంది. లోడింగ్ లేక డీజిల్ రేట్లు పెరిగిపోయి, అలాగే ట్యాక్సీలు పెంచేసి, అలాగే పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి పోల్చుకుంటే డీజిల్ రేటు 8 నుంచి 10 రూపాయల వరకు తేడాలో నడుస్తుంది ఈరోజు. అలాగే క్వార్టర్ ట్యాక్సీలు పెంచేసి చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి వచ్చింది. టోల్ ప్లాజా ఫీజులు, ప్రభుత్వ ట్యాక్సులు లారీల యజమానులకు గుదిబండగా మారాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతుండటంతో లారీలు నడపడం మరింత కష్టతరంగా మారింది. ప్రభుత్వం మనం దయించే ట్యాక్స్లని, ఇలా పోలీస్ కేసులని ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ప్రతి పోలీసు ట్రాఫిక్ కూడా సిగ్నల్ దాటడానికి కేసులు కూడా వస్తుంది. దీనివల్ల అవుతుందో తెలియని కేసులు, బండికి అన్ని కాగితాల సమ్మింగ్ ఉన్న, ఫిట్నెస్ లేదని, ట్యాక్స్ లేదని కూడా కేసులు కూడా వస్తుంది. ఒకప్పుడు 3000కు పైగా ఉన్న లారీలు ప్రస్తుతం 1800కు చేరాయి. లారీల సంఖ్య తగ్గుతుండటంతో కార్మికులు కూడా జీవనోపాధి కోల్పోయారు. డ్రైవర్లు, క్లీనర్లు, కార్మికులు పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. లారీల్లో 4500 ఉండేవండి. 4500కి 200 మంది మెకానికల్ ఆధారపడి పెట్టుకోలేమండి. ఈ కొత్త బళ్ళు రావడం, ఈ బళ్ళు తిరగకపోవడం, ఇక్కడ పని లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నామంటే మొత్తం అందరూ చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ వచ్చిన పనికి, ఈ వచ్చిన దీనికి, ఈ డీజిల్ పెరిగిన డీజిల్ లారీ ఓనర్ లారీ తిప్పలేక 1500 లారీలు కూడా తిరగడం లేదండి. ఇంకా అవి కూడా ఎప్పుడు వెళ్తే ఎప్పుడు లేదు. డ్రైవర్, క్లీనరు, దాని మీద మెకానికల్ ఉన్న ఒక 300 మంది 400 మంది ఆధారపడి ఉన్నామండి. వాళ్ళు పనులు లేక అలా ఖాళీగా ఉంటామండి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ట్యాక్సులు తగ్గించడంతో పాటు పలు రకాల ప్రోత్సాహకాలు ఇచ్చి రవాణా రంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు లారీ యజమానులు.